దావూద్ ఇబ్రహీం చనిపోయాడనే వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో అనేక రకరకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. అతను నిన్న ఒక్కసారిగా పాకిస్తాన్లో ఇంటర్నెట్ బంద్ అయింది. దావూద్ ఇబ్రహీంకి విష ప్రయోగం జరిగిందని చెప్పి కరాచీ హాస్పిటల్లో చేర్చారు. నిన్న ఒక్కసారిగా కరాచీ హాస్పిటల్ నుంచి ఒక 5 వాహనాలు శ్మశానం వైపు బయలుదేరాయని కూడా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఆయన బంధువు అయిన మియాందాద్ను అరెస్ట్ చేశారని, ఈయన కలిసి భోజనం చేసిన తర్వాతనే దావూద్ ఇబ్రహీం ఇట్లా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడని చెప్తా ఉన్నారు. దావూద్ ఇబ్రహీం మీద విష ప్రయోగం జరిగిందనేది వార్త. అయితే ఇదే సందర్భంగా మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. దావూద్ ఇబ్రహీంకి శత్రువు అయిన ఈ మాఫియాలో ఎదుటి వర్గానికి నాయకుడు అని చెప్పి చోటా రాజును దావూద్ ఇబ్రహీం మరణ వార్తను ఖండించాడు. దావూద్ ఇబ్రహీం ప్రతి సంవత్సరం అతను పుట్టినరోజు నాడు ఇలాంటి పుకార్లని పుట్టిస్తాడని చెప్పేసి అనుకున్నాడు.